హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే చాలా బావుంటుంది. చాలామందికి ఫేవరెట్ రెసిపీ కూడా. అది పకోడీతో కర్రీ చేయడం. పకోడీతో కర్రీ చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నా రెసిపీ చూసి ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం రైస్‌లోకి తింటే పర్ఫెక్ట్ అండి. మనం చేసుకునేది కర్రీ కాబట్టి అల్లం పకోడీ అనేది పర్ఫెక్ట్ అండి. మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా! ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లా. సో, అలాంటప్పుడు కొంచెం పకోడీ తీసుకొని ఇలా కర్రీ అనేది ట్రై చేయండి. ఒక్కసారి కుక్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కుక్ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో, ఒక్కసారి ట్రై చేయండి. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి కర్రీకి కావాల్సింది పకోడీ, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. అంతే అండి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గానే ఇది కర్రీ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుందాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే మనకి గోల్డెన్ కలర్ అనేది ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ఆనియన్ బాగా మగ్గిపోతుంది. చిన్న ఫ్లేమ్ మీద మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటూ మిడిల్‌లో ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే గోల్డెన్ కలర్ అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుందండి. సో, చూస్తున్నారు కదా! ఆనియన్స్ అనేవి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకుందాము. మనకి కర్రీకి కావాల్సిన కలర్ అనేది కారం వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటేనే మన కర్రీకి కావాల్సిన కలర్ అనేది కరెక్ట్‌గా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. మనం ఎక్స్‌ట్రా కలర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా! అందులోంచి కొంచెం రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. నేను 2 కప్స్ ఆఫ్ రసం యాడ్ చేశాను. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే వాటర్ అనేవి బాయిల్ అవుతాయి. సో, ఆ బాయిల్ అయ్యే టైంలో మనం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే వాటర్ బాయిల్ అయ్యే టైంలో చిటికెడు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. నెక్స్ట్ వాటర్ ఇలా బాయిల్ అయ్యే టైంలో మనం తీసుకున్న పకోడీస్ అనేవి వన్ బై వన్ యాడ్ చేసుకుందాము. మనం ఈ పకోడీ అంతా యాడ్ చేసిన తర్వాత మనం గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో గట్టిగానే ఉంటాయి. నెక్స్ట్ ఈ వాటర్ పీల్చే కొద్దీ కొంచెం మెత్త మెత్తగా అయిపోతాయి కదా! సో, మనం గరిటె పెట్టి అసలు మూవ్ చేయకూడదు. నెక్స్ట్ వాటర్ బాయిల్ అయ్యి ఇవి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. మనకి వాటర్ కన్సిస్టెన్సీగా ఉండగానే కర్రీ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మన కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్సే బాయిల్ అవ్వనివ్వాలండి వాటర్ మనం పకోడీ యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే పకోడీ అనేది వాటర్ అంతా పీల్చేస్తుంది. కర్రీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.